హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూసే ముందు ఈ రీక్యాప్ చూస్తే చాలు. ఇప్పటికే టోబీ మెగ్వైర్, హెన్రీ గ్యార్ఫిల్డ్ స్పైడర్ మ్యాన్ మూవీస్లో పీటర్ పార్కర్ ఆరిజిన్ స్టోరీని చూసాం. రేడియో యాక్టివ్ స్పైడర్ పీటర్ని కరవడం, దానివల్ల పవర్స్ రావడం, అంకల్ బెన్ని ఒక దొంగ చంపడం, ఆ ఇన్సిడెంట్ వల్ల పీటర్ లైఫ్ కంప్లీట్గా మారిపోవడం, ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలే. అందుకే ఎంసీయూలో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మార్వెల్ మళ్ళీ ఆ ఆరిజిన్ స్టోరీని రిపీట్ చేయలేదు. డైరెక్ట్గా పీటర్ పార్కర్ 6 months నుంచి స్పైడర్ మ్యాన్గా న్యూయార్క్లో చిన్న చిన్న క్రైమ్స్ని ఆపుతున్నట్టు చూపిస్తారు. అయితే ఎంసీయూలో ఇప్పటి వరకు అంకల్ బెన్ని డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, చూపించలేదు కూడా. ఐరన్ మ్యాన్ అంటే పీటర్కి ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాడు. నిజానికి ఎంసీయూ టైమ్ లైన్ ప్రకారం పీటర్ని మనం ఫస్ట్ ఐరన్ మ్యాన్ 2 మూవీలోనే చూస్తాం. అప్పుడు పీటర్ పార్కర్కి ఓన్లీ 9 years ఏజ్. స్టార్క్ ఎక్స్పోలో ఐరన్ మ్యాన్ మాస్క్ వేసుకుని ఉన్నప్పుడు ఐరన్ మ్యాన్తో తన ఫస్ట్ ఇంటరాక్షన్ జరుగుతుంది. పీటర్ ఇంటెలిజెన్స్ని, టాలెంట్ని గుర్తించిన టోనీ స్టార్క్ కెప్టెన్ అమెరికా సివిల్ వార్లో తన టీంలోకి రిక్రూట్ చేస్తాడు. జర్మనీ ఎయిర్పోర్ట్ బ్యాటిల్లో స్పైడర్ మ్యాన్ కెప్టెన్ అమెరికా టీంకి అగేన్స్ట్గా ఫైట్ చేస్తాడు. తన ఇంటెలిజెన్స్తో జైంట్ యాంట్ మ్యాన్ని కూడా డిఫీట్ చేస్తాడు. కానీ ఫైట్ అయ్యేసరికి పీటర్ చాలా అలసిపోవడం చూసి టోనీ స్టార్క్ తన్ని న్యూయార్క్కి తిరిగి పంపిస్తాడు. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్లో సివిల్ వార్ తర్వాత పీటర్ పార్కర్ మళ్ళీ తన నార్మల్ స్కూల్ లైఫ్కి రిటర్న్ అవుతాడు. కానీ సివిల్ వార్లో అవెంజర్స్తో ఫైట్ చేసిన ఎక్సైట్మెంట్ నుంచి బయటికి రాలేడు. టోనీ స్టార్క్ మళ్ళీ ఎప్పుడు మిషన్ ఇస్తాడా అని హ్యాపీ హాగన్కి రెగ్యులర్ కాల్స్ చేస్తూనే ఉంటాడు. కానీ హ్యాపీ నుంచి రెస్పాన్స్ మాత్రం ఉండదు. అందుకే స్కూల్కి వెళ్తూ ఈవినింగ్స్లో ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గా న్యూయార్క్లో చిన్న చిన్న క్రైమ్స్ని ఆపుతుంటాడు. స్కూల్లో పీటర్ తన బెస్ట్ ఫ్రెండ్ నెడ్ లీడ్స్, క్రష్ లీజ్ యాలెన్, ఫ్యూచర్ ఎంజే, ఇంకా ఎప్పుడూ పీటర్ని ట్రోల్ చేసే ఫ్లాష్ థామ్సన్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అవెంజర్స్లో తొందరలోనే జాయిన్ అవుతానని నమ్మి అకాడమిక్ డికాథలాన్ టీంని కూడా వదిలేస్తాడు. ఒకరోజు బ్యాంక్ రాబరీని ఆపడానికి వెళ్ళిన పీటర్ ఆర్డినరీ థీవ్స్ దగ్గర చిటౌరీ టెక్నాలజీతో తయారైన వెపన్స్ ఉండడం చూసి షాక్ అవుతాడు. అక్కడే ఫ్యూచర్ విలన్ మెగ్గార్గన్ని కూడా ఫస్ట్ టైం చూస్తాం. ఈ వెపన్స్ వెనుక ఎవరో పెద్ద క్రిమినల్ ఉన్నాడని పీటర్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంటికి వచ్చిన పీటర్ని బెడ్రూమ్లో ఆల్రెడీ ఉన్న నెడ్ స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్లో చూస్తాడు. దానితో పీటర్ తన సీక్రెట్ని దాచలేకపోయి తానే స్పైడర్ మ్యాన్ అని కన్ఫెస్ చేస్తాడు. ఆ తర్వాత నెడ్ కూడా పీటర్ ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లీస్ పార్టీకి వెళ్ళిన పీటర్ బయట సస్పిషియస్ వెపన్ డీల్ జరుగుతుందని తెలుసుకుని స్పైడర్ మ్యాన్గా యాక్షన్లోకి దిగుతాడు. అక్కడ ఆరన్ డేవిస్ని ఇంటరోగేట్ చేస్తున్న టైంలో ఫస్ట్ టైం ఆడ్రియన్ టూమ్స్ అలియాస్ వల్చర్ ఎంట్రీ ఇస్తాడు. ఫ్లయింగ్ ఎక్సో సూట్తో పీటర్ని స్కైలోకి తీసుకెళ్లి లేక్లో పడేస్తాడు. అప్పుడే టోనీ స్టార్క్ రిమోట్ కంట్రోల్ ఐరన్ మ్యాన్ సూట్ని పంపించి పీటర్ని సేవ్ చేస్తాడు. టోనీ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గానే ఉండు, ఇలా డేంజరస్ క్రిమినల్స్ జోలికి వెళ్ళకు అని వార్నింగ్ ఇస్తాడు. టోనీ వార్నింగ్ ఇగ్నోర్ చేసిన పీటర్ నెట్తో కలిసి వల్చర్ టెక్నాలజీని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ట్రాకర్ ఫాలో చేస్తూ వాషింగ్టన్ డీసీకి వెళ్తాడు. అక్కడ వాషింగ్టన్ మాన్యుమెంట్ ఎలివేటర్లో చిటౌరీ ఎనర్జీ కోర్ ఎక్స్ప్లోర్ అవ్వడం వల్ల తన క్లాస్మేట్స్ ప్రమాదంలో పడతారు. స్పైడర్ మ్యాన్ రెస్క్యూ చేసి వాళ్ళందరినీ సేఫ్గా బయటికి తీసుకొస్తాడు. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ పీటర్ స్టేటన్ ఐలాండ్ ఫెర్రీలో జరిగే ఇల్లీగల్ వెపన్ డీల్స్ని స్టాప్ చేయడానికి వెళ్తాడు. అక్కడ మెగ్గార్గన్కి వెపన్స్ అమ్ముతున్న టైంలో ఎఫ్బిఐ స్టింగ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. వల్చర్ అటాక్ చేయడం వల్ల ఫెర్రీ 2 ముక్కలు అవుతుంది. స్పైడర్ మ్యాన్ తన వెబ్స్తో ఫెర్రీని కలిపి సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లాస్ట్ మూమెంట్లో ఐరన్ మ్యాన్ వచ్చి ఫెర్రీని కలిపి ప్యాసింజర్స్ అందరినీ సేవ్ చేస్తాడు. ఇన్నోసెంట్ లైఫ్స్ని రిస్క్లో పెట్టావని కోపంతో టోనీ, ఇఫ్ యు ఆర్ నథింగ్ వితౌట్ దిస్ సూట్ దెన్ యూ షుడెంట్ హ్యావ్ ఇట్ అని చెప్పి స్పైడర్ మ్యాన్ సూట్ని తీసేసుకుంటాడు. సూట్ లేకపోయినా పీటర్ వెనక్కి తగ్గడు. హోమ్ కమింగ్ డ్యాన్స్ కోసం లీజ్ని పికప్ చేయడానికి తన ఇంటికి వెళ్తాడు. తన లైఫ్లో బిగ్గెస్ట్ షాక్ తగులుతుంది. లీజ్ ఫాదరే వల్చర్ అని తెలుస్తుంది. స్కూల్కి వెళ్తున్న కార్ జర్నీలో పీటర్ మాట్లాడిన చిన్న చిన్న క్లూస్ బట్టి ఆడ్రియన్ టూమ్స్ పీటరే స్పైడర్ మ్యాన్ అని కనిపెట్టేస్తాడు. అయినా పీటర్ తన డాటర్ లైఫ్ సేవ్ చేసినందుకు ఒక్కసారి వదిలేస్తాడు. తన బిజినెస్లో ఇంటర్ఫియర్ అవ్వొద్దని వార్నింగ్ ఇస్తాడు. కానీ పీటర్ ఆ వార్నింగ్ని ఇగ్నోర్ చేసి తన హోమ్ మేడ్ స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకుని వల్చర్ని ఆపడానికి బయలుదేరుతాడు. వేర్ హౌస్ కొలాప్స్ అయ్యి రబుల్ కింద ఇరుక్కున్న పీటర్ టోనీ చెప్పిన లెసన్ గుర్తు తెచ్చుకుని తానే బయటకు వస్తాడు. ఆ తర్వాత స్టార్క్ కార్గో ప్లేన్ క్రాష్ అవ్వకుండా సేవ్ చేసి వల్చర్తో ఫైనల్ ఫైట్ చేస్తాడు. వింగ్స్ ఎక్స్ప్లోడ్ అవ్వబోతున్నాయని చూసి ఎనిమి అయినా కూడా వల్చర్ ప్రాణాలు సేవ్ చేస్తాడు. దాంతో వల్చర్ అరెస్ట్ అవుతాడు. తర్వాత లిస్ తన ఫ్యామిలీతో ఆరిగాన్కి మూవ్ అవుతుంది. పీటర్ మెచ్యూరిటీని చూసిన టోనీ స్టార్క్ హ్యాపీ హోగన్తో కలిసి అవెంజర్స్ మెంబర్షిప్ ఇంకా ఐరన్ స్పైడర్ సూట్ ఆఫర్ చేస్తాడు. కానీ పీటర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గానే కంటిన్యూ అవ్వాలని ఆ ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. టోనీ తన ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ సూట్ని మళ్ళీ రిటర్న్ చేస్తాడు. ఇంటికి వచ్చిన పీటర్ని స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్లో చూసిన ఆంట్ మే షాక్ అవుతుంది. మూవీ ఎండింగ్లో జైల్లో ఉన్న మెగ్గార్గన్ వల్చర్ దగ్గర స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ గురించి అడుగుతాడు. కానీ పీటర్ తన డాటర్ లైఫ్ సేవ్ చేసినందుకు వల్చర్ తన ఐడెంటిటీని బయట పెట్టకుండా సీక్రెట్గా ఉంచేస్తాడు. ఈ డిసిజన్ ఫ్యూచర్ ఎంసీయూ స్పైడర్ మ్యాన్ మూవీస్కి ఒక ఇంపార్టెంట్ సెటప్ అవుతుంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ స్టార్ట్ అయ్యాక పీటర్ స్కూల్ ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్న టైంలో న్యూయార్క్ పైన బ్లాక్ వాటర్ స్పేస్ షిప్ కనిపిస్తుంది. స్పైడర్ మ్యాన్ వెంటనే యాక్షన్లోకి దిగి ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, బ్రూస్ బ్యానర్తో కలిసి ఎబోనిమో, కల్ ఒబ్సిడియన్ మీద ఫైట్ చేస్తాడు.
ఫైట్ మధ్యలో డాక్టర్ స్ట్రేంజ్తో పాటు పీటర్ స్పేస్ షిప్ పైకి వెళ్ళిపోతాడు. స్పేస్లో సర్వైవ్ అవ్వడానికి టోనీ స్టార్క్ పీటర్కి ఐరన్ స్పైడర్ సూట్ ఇస్తాడు. ఆ తర్వాత టైటన్ ప్లానెట్ మీద ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్ గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీతో కలిసి థానోస్ని ఆపడానికి ప్లాన్ చేస్తారు. కానీ వాళ్ళందరూ ఫెయిల్ అవ్వడంతో థానోస్ అన్ని ఇన్ఫినిటీ స్టోన్స్ కలెక్ట్ చేసి స్నాప్ చేస్తాడు. ఆ స్నాప్ వల్ల యూనివర్స్లో ఉన్న సగం మంది లాగే పీటర్ పార్కర్ కూడా డస్ట్ అయిపోతాడు. 5 years తర్వాత రిమైనింగ్ అవెంజర్స్ టైం హైస్ట్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ని మళ్ళీ కలెక్ట్ చేస్తారు. హల్క్ స్నాప్ చేసి డస్ట్ అయిన వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తాడు. పీటర్ మళ్ళీ అవెంజర్స్ ఫైనల్ బ్యాటిల్లో జాయిన్ అయ్యి థానోస్ ఆర్మీతో ఫైట్ చేస్తాడు. చివరికి టోనీ స్టార్క్ తన లైఫ్ సాక్రిఫైస్ చేసి థానోస్ ఇంకా తన ఆర్మీని అంతం చేస్తాడు. తన ఫాదర్ ఫిగర్ లాంటి టోనీ స్టార్క్ చనిపోవడం పీటర్ని చాలా ఎమోషనల్లీ బ్రేక్ చేస్తుంది. బ్యాటిల్ అయిపోయిన తర్వాత పీటర్ మళ్ళీ మిడ్ టౌన్ హై స్కూల్ లైఫ్కి రిటర్న్ అవుతాడు. స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ స్టోరీ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. థానోస్ స్నాప్ వల్ల డస్ట్ అయిన పీటర్ హల్క్ స్నాప్తో 5 years తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. డస్ట్ అయిన వాళ్ళందరూ సేమ్ ఏజ్లో ఉంటారు కాబట్టి పీటర్ క్లాస్మేట్స్లో నెడ్, ఎంజే, ఫ్లాష్ కూడా సేమ్ ఏజ్లోనే ఉంటారు. కానీ డస్ట్ అవ్వని స్టూడెంట్స్ మాత్రం 5 years పెద్దవాళ్ళు అయిపోతారు. నెక్స్ట్ యూరోప్ స్కూల్ ట్రిప్లో ఎంజేకి తన ఫీలింగ్స్ చెప్పాలని పీటర్ ప్లాన్ చేసుకుంటాడు. వెనిస్లో ఒక నెక్లెస్ కొని ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర ప్రపోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు తను ఆంట్ మేకి చారిటీ ఈవెంట్లో హెల్ప్ చేస్తాడు. అదే టైంలో హ్యాపీ హోగన్, మే రిలేషన్షిప్లో ఉన్నట్టు హింట్స్ ఇస్తారు. అండ్ అదే టైంలో నిక్ ఫ్యూరీ నుంచి కూడా కాల్ వస్తుంది. కానీ పీటర్ దాన్ని ఇగ్నోర్ చేస్తాడు. రిపోర్టర్స్ మాత్రం టోనీ స్టార్క్ ప్లేస్ని ఎవరు ఫిల్ చేస్తారని అడుగుతున్నప్పుడల్లా పీటర్ ఇంకా టోనీ డెత్ నుంచి బయటకు రాలేదని అర్థమవుతుంది. వెనిస్ చేరగానే జైంట్ వాటర్ మాన్స్టర్ అటాక్ చేస్తుంది. స్పైడర్ మ్యాన్ సూట్ లేకపోయినా పీటర్ లోకల్ కాస్ట్యూమ్ వేసుకుని పీపుల్ని సేవ్ చేస్తాడు. అప్పుడే మిస్టీరియస్ సూపర్ హీరో మిస్టీరియో ఎంట్రీ ఇచ్చి మాన్స్టర్ని డిస్ట్రాయ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. ఆ తర్వాత నిక్ ఫ్యూరీ పీటర్ని రిక్రూట్ చేసి టోనీ స్టార్క్ లాస్ట్ గిఫ్ట్ అయిన ఎడిత్ గ్లాసెస్ ఇస్తాడు. మిస్టీరియో వేరే యూనివర్స్ నుంచి వచ్చానని, ఎలిమెంటల్స్ తన ఎర్త్ని డిస్ట్రాయ్ చేశాయని చెప్పి అందరినీ నమ్మిస్తాడు. ఈలోపు ప్రాగ్లో ఫైర్ ఎలిమెంటల్ అటాక్ జరిగిన తర్వాత పీటర్ మిస్టీరియోని తన కొత్త మెంటార్ అని నమ్మి ఎడిత్ గ్లాసెస్ తనకే ఇచ్చేస్తాడు. కానీ వెంటనే బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎలిమెంటల్స్, మిస్టీరియో పవర్స్, మల్టీవర్స్ స్టోరీ ఇవన్నీ హోలోగ్రామ్స్ అని తెలుస్తుంది. క్వింటన్ బెక్ అనే ఫార్మర్ స్టార్క్ ఎంప్లాయీ టోనీ మీద రివెంజ్ తీసుకోవడానికి డిస్గ్రాంటిల్ స్టార్క్ ఎంప్లాయీస్తో కలిసి మొత్తం ప్లాన్ క్రియేట్ చేస్తుంటాడు. ట్రిప్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎంజే పీటర్ డిసపియర్ అవ్వడం గమనించి తనే స్పైడర్ మ్యాన్ అని గెస్ చేస్తుంది. పీటర్ ఫస్ట్ డినై చేసిన మిస్టీరియో ఇల్యూజన్ ప్రొజెక్టర్ చూసి నిజమే చెప్పేస్తాడు. అదే ప్రొజెక్టర్ వల్ల మిస్టీరియో ఫ్రాడ్ అని పీటర్ కూడా అర్థమవుతుంది. పీటర్ బెర్లిన్లో నిక్ ఫ్యూరీని కలవడానికి వెళ్ళినా అది కూడా మిస్టీరియో క్రియేట్ చేసిన ఇల్యూషన్ అని తెలుస్తుంది. జాంబీ ఐరన్ మ్యాన్తో సహా చాలా హారిఫైయింగ్ ఇల్యూషన్స్ క్రియేట్ చేసి పీటర్ని మెంటలీ బ్రేక్ చేస్తాడు. చివరికి పీటర్ని ట్రైన్ ట్రాక్ కిందకి పంపిస్తాడు. అక్కడ ట్రైన్ తన్ని గుద్దేస్తుంది. అదృష్టవశాత్తు బతికే ఉంటాడు, కానీ స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత పీటర్ నెదర్లాండ్స్లో ఒక జైల్లో ఉంటాడు, కానీ అక్కడి నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. అక్కడ హ్యాపీ హోగన్ పీటర్ని రెస్క్యూ చేసి లండన్కి తీసుకెళ్ళిపోతాడు. ఫ్లైట్లో హ్యాపీ ఎంకరేజ్మెంట్తో పీటర్ కొత్త స్పైడర్ మ్యాన్ సూట్ క్రియేట్ చేసుకుని టోనీ మీద ఉన్న నమ్మకాన్ని గుర్తు చేసుకుని ఫైనల్ బ్యాటిల్కి రెడీ అవుతాడు. లండన్లో మిస్టీరియో డ్రోన్స్తో క్రియేట్ చేసిన జాయింట్ ఇల్యూజన్ని పీటర్ తన స్పైడర్ సెన్స్ అంటే పీటర్ టింగిల్ యూజ్ చేసి డిస్ట్రాయ్ చేస్తాడు. చివరికి ఎడిత్ గ్లాసెస్ని మళ్ళీ రికవర్ చేసి మిస్టీరియోని వదిలేస్తాడు. మిస్టీరియో యాక్సిడెంటల్గా డ్రోన్ బుల్లెట్తో చనిపోతాడు. పోస్ట్ క్రెడిట్ సీన్లో నిక్ ఫ్యూరీ అండ్ మేరియా హిల్గా స్క్రల్స్ ఇంపర్సనేట్ చేశారన్నది చూపిస్తారు. దానికి రీజన్ నిక్ ఫ్యూరీ వాళ్ళని అర్త్లో ఉన్న ఇష్యూస్ని హ్యాండిల్ చేయమని చెప్తాడు. పీటర్, ఎంజే ఇద్దరు ఫైనలీ ఒకరికొకరు ఫీలింగ్స్ చెప్పుకొని రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు. కానీ మూవీ ఎండింగ్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంటుంది. జే జోనా జేమ్సన్ మిస్టీరియా రికార్డ్ చేసిన డాక్టర్డ్ వీడియోని రిలీజ్ చేసి లండన్ అటాక్కి స్పైడర్ మ్యానే రీజన్ అని బ్లేమ్ చేస్తాడు. అంతేకాకుండా స్పైడర్ మ్యాన్ ఈస్ పీటర్ పార్కర్ అని వరల్డ్ మొత్తానికి రివీల్ చేస్తాడు. అదే రివీల్తో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మిస్టీరియో రిలీజ్ చేసిన డాక్టర్డ్ వీడియో వల్ల స్పైడర్ మ్యానే పీటర్ పార్కర్ అని వరల్డ్ మొత్తానికి తెలిసిపోయాక మీడియా, పోలీస్, పబ్లిక్ అందరూ పీటర్ మీద పడిపోతారు. డ్యామేజ్ కంట్రోల్ ఆఫీసర్స్ పీటర్, ఎంజే, నెడ్ని అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేస్తారు. అప్పుడే నిక్ ఫ్యూరీ అర్త్ మీద లేకపోవడం వల్ల ఫార్ ఫ్రమ్ హోమ్లో పీటర్ కలిసింది ఒరిజినల్ ఫ్యూరీ కాదని తెలుస్తుంది. లాయర్ మ్యాట్ మర్డోక్ పీటర్ మీద ఉన్న క్రిమినల్ ఛార్జెస్ అన్నీ క్లియర్ చేస్తాడు. కానీ పబ్లిక్ హెరాస్మెంట్ మాత్రం ఆగదు. అందుకే పీటర్, ఆంట్ మే హ్యాపీ హోగన్ అపార్ట్మెంట్కి మూవ్ అవుతారు. పీటర్, ఎంజే, నెడ్ ముగ్గురు ఎంఐటీకి అప్లై చేస్తారు. కానీ మిస్టీరియో కాంట్రవర్సీ వల్ల వాళ్ళందరికీ అడ్మిషన్ రిజెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫ్యూచర్ స్పాయిల్ అవ్వకూడదని పీటర్ డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్ళి అందరూ పీటర్ స్పైడర్ మ్యాన్ అని మర్చిపోయి స్పెల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. స్పెల్ చేస్తున్న టైంలో పీటర్ రిపీటెడ్లీ ఎక్సెప్షన్స్ చెప్పడం వల్ల స్పెల్ ఫెయిల్ అయ్యి మల్టీవర్స్ ఓపెన్ అవుతుంది. సిచ్యువేషన్ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్న పీటర్ డాక్టర్ ఆక్టోపస్ అటాక్ని ఎదుర్కొంటాడు. తర్వాత గ్రీన్ గాబ్లిన్ కూడా అటాక్ చేస్తాడు.
డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ని శాంక్టమ్కి తీసుకెళ్లి వేరే యూనివర్స్ నుంచి పీటర్ పార్కర్ని స్పైడర్ మ్యాన్గా తెలిసిన విలన్స్ అందరూ ఈ వరల్డ్కి వచ్చారని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆల్రెడీ లిజర్డ్ని క్యాప్చర్ చేస్తాడు డాక్టర్ స్ట్రేంజ్. స్ట్రేంజ్ పీటర్కి మ్యాజికల్ అప్గ్రేడ్ ఇచ్చి మిగతా విలన్స్ని క్యాప్చర్ చేయమని చెప్తాడు. పీటర్ ఎంజే ఇంకా నెడ్ హెల్ప్తో శాండ్ మ్యాన్, ఎలక్ట్రో ఇంకా ఆంట్ మే షెల్టర్లో ఉన్న నార్మన్ ఆస్బర్న్ని కూడా తీసుకొస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళని వాళ్ళ యూనివర్స్కి తిరిగి పంపాలని అనుకుంటాడు. కానీ పీటర్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ చనిపోయే ముందు ఇక్కడికి వచ్చారని తెలుసుకుని వాళ్ళని క్యూర్ చేసి సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఈ డిసిజన్ వల్ల పీటర్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ మధ్య ఫైట్ జరిగి స్ట్రేంజ్ మిర్రర్ డైమెన్షన్లో ఇరుక్కుపోతాడు. హ్యాపీ అపార్ట్మెంట్లో పీటర్ డాక్టర్ రాక్ ఇన్హిబిటర్ చిప్ ప్రిపేర్ చేసి మళ్ళీ నార్మల్గా మార్చేస్తాడు. ఎలక్ట్రో, లిజర్డ్, శాండ్మెన్ కోసం క్యూస్ కూడా ప్రిపేర్ చేస్తాడు. కానీ అప్పుడే పీటర్ స్పైడర్ సెన్స్ యాక్టివేట్ అయ్యి నార్మన్ ఆస్బర్న్లో గ్రీన్ గాబ్లిన్ పర్సనాలిటీ మళ్ళీ కంట్రోల్ తీసుకుందని అర్థమవుతుంది. గ్రీన్ గాబ్లిన్ మిగతా విలన్స్ని తన సైడ్కి తీసుకుని అటాక్ చేస్తాడు. పంప్కిన్ బాంబ్ ఎక్స్ప్లోజన్లో ఆంట్ మే ఫేటల్గా ఇంజూర్డ్ అవుతుంది. చనిపోయే ముందు ఈ ఐకానిక్ డైలాగ్ చెప్తుంది, విత్ గ్రేట్ పవర్ దేర్ మస్ట్ ఆల్సో కమ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఈ మాట పీటర్ లైఫ్ని కంప్లీట్గా మార్చేస్తుంది. మే డెత్ తర్వాత కంప్లీట్లీ హోప్లెస్ అయిన పీటర్ని సేవ్ చేయడానికి నెడ్ యాక్సిడెంటల్గా స్లింగ్ రింగ్ యూజ్ చేసి పోర్టల్స్ ఓపెన్ చేస్తాడు. కానీ మన పీటర్ బదులు వేరే యూనివర్స్ నుంచి ఆండ్రూ గ్యార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ ఇంకా టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ వస్తారు. ముగ్గురు కలిసి మిడ్ టౌన్ హై రూఫ్ టాప్ మీద మాట్లాడుకుంటారు. టోబీ తన అంకుల్ బెన్ గురించి, ఆండ్రూ గ్వెన్ స్టేసీని ఎలా కోల్పోయాడో షేర్ చేసి పీటర్కి ధైర్యం ఇస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి విలన్స్ అందరికీ క్యూర్స్ ప్రిపేర్ చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఫైనల్ బ్యాటిల్కి రెడీ అవుతారు. ఫైనల్ బ్యాటిల్లో లిజర్డ్, శాండ్ మ్యాన్, ఎలక్ట్రో, డాకాక్ అందరినీ క్యూర్ చేస్తారు. చివరికి గ్రీన్ గాబ్లిన్తో బ్రూటల్ ఫైట్ జరుగుతుంది. కోపంలో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గాబ్లిన్ చంపడానికి ట్రై చేస్తాడు. కానీ టోబీ స్పైడర్ మ్యాన్ ఆపి పీటర్ని రైట్ డిసిజన్ తీసుకునేలా చేస్తాడు. చివరికి గ్రీన్ గాబ్లిన్కి కూడా క్యూర్ ఇంజెక్ట్ చేస్తారు. నార్మన్ ఆస్బర్న్ని మళ్ళీ నార్మల్గా మార్చేస్తారు. కానీ మల్టీవర్స్ ఇంకా కొలాప్స్ అవుతూనే ఉంటుంది. డాక్టర్ స్ట్రేంజ్ చెప్పేది ఒకటే సొల్యూషన్, అందరూ పీటర్ పార్కర్ అనే వ్యక్తిని మర్చిపోవాలి. పీటర్ తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఆ స్పెల్కి ఒప్పుకుంటాడు. స్పెల్ కంప్లీట్ అవడంతో మల్టీవర్స్ రిస్టోర్ అవుతుంది. వేరే స్పైడర్ మ్యాన్, విలన్స్ అందరూ వాళ్ళ యూనివర్సెస్కి తిరిగి వెళ్ళిపోతారు. కానీ అర్త్లో ఉన్న ప్రతి ఒక్కరూ హ్యాపీ, ఎంజే, నెడ్ అందరూ పీటర్ పార్కర్ ఎవరో మర్చిపోతారు. పీటర్ మళ్ళీ ఎంజే, నెడ్ని కలిసినా వాళ్ళకి తన గురించి ఏమీ గుర్తుండదు. వాళ్ళిద్దరూ ఫైనలీ ఎంఐటీలో అడ్మిషన్ పొందుతారు. పీటర్ మాత్రం తన ఐడెంటిటీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నీ కోల్పోయి చిన్న అపార్ట్మెంట్లో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాడు. తన ఓన్ స్పైడర్ మ్యాన్ సూట్ స్టిచ్ చేసుకుని టోనీ స్టార్క్ టెక్నాలజీ లేకుండా, అవెంజర్స్ సపోర్ట్ లేకుండా ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గా స్నోయి న్యూయార్క్ స్ట్రీట్స్లో మళ్ళీ పెట్రోల్ స్టార్ట్ చేస్తాడు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టోరీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో స్పైడర్ మ్యాన్తో పాటు ఎంజే, నెడ్, పనిషర్, హల్క్, స్కార్పియన్ కీలక పాత్రల్లో కనిపించగా శాడీ సింగ్ పాత్ర మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ మూవీ కోసం కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.